మార్కు సువార్త 14వ అధ్యాయం. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి, పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతక్రాంతి అగుటకును ఆరంభించెను. అప్పుడాయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. మరల ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వలనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబోచున్నాడు, లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించుచున్నవాడు సమీపించుచున్నాడని చెప్పెను.